అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఈరోజు ఎందుకో ఏదో ఒకటి తిరబుద్ది అవుతుంది, అందుకనే నిన్న పాలకూర తీసుకున్నాను అనమాట. అది ఉంది, పాలకూర పకోడీ అయితే చేసుకుందాం. చేసుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా చోటా చెఫ్ పాలకూర పకోడీ అయితే చేస్తాడు. చిక్క జున్ను. ఎస్, అందరు నేర్చుకోండి. మా జున్నుగాడు చూపిస్తాడు. పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. అయితే 2 కట్టల పాలకూర తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నా. శనగపిండి, ఉప్పు, ధనియా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. త్రీ స్పూన్స్ అయితే నేను శనగపిండి తీసుకున్నాను. 2 కట్టల ఆకుకి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఒకవేళ ఎక్కువైతే కష్టం కదా అని. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, తగినంత సాల్ట్, కొంచెం కారం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను. అలాగే బాండీలో ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. హీట్ అయ్యాక ఇంకా పకోడీ వేసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనమైతే పకోడీ వేసుకున్నాం. నేను ఇదే ఫస్ట్ టైం పాలకూర పకోడీ అయితే ట్రై చేయడం. ఎలా వస్తుందో చూద్దాం. ఇలా మొత్తం వేసుకొని కాసేపు అయ్యాక కలుపుకుంటూ ఉండాలి. ఎత్తుకోవట్లేదని చెప్పి అట్లా ఏడుస్తున్నాడు. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసుకోవాలి. ఇందులో మనం కారం ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెం తెల్లగానే ఉంటుంది. ఇంకా లాస్ట్ కొంచెం పిండి ఉంటే అది కూడా వేసేసాను అనమాట. పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.